భాగవతం కక్షంలోకి. సో, ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 4వ అధ్యాయం 1-29వ శ్లోకం వరకు చూసుకోవడానికి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో, ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి హిరణ్యకశిపు ఏ విధంగా విశ్వంలో అన్ని చోట్ల కూడా అరాచకాలు చేశాడు, అందరినీ భయభ్రాంతికి గురి చేశాడు అనే విషయం గురించి చర్చించబడుతుంది. ఇంకా తర్వాత లాస్ట్లో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దివ్య గుణాల గురించి కూడా చర్చించబడుతుంది. సో ఈరోజు మనము హిరణ్యకశిపుడి యొక్క అరాచకాలు, నీచ కార్యాల గురించి చర్చించుకుంటాము. సో మొదటి శ్లోకం నుంచి మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరతుషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీనారద ఉవాచ ఏవం మృతస్య దధృతిర్హిరణ్యకశిపోరథ ప్రాదాత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్. నారదముని చెప్తున్నారు, బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడి యొక్క తపస్సుకు మెచ్చి, ఎందుకంటే తపస్సు ఎలాంటి కఠోరమైన తపస్సు చేశాడంటే సాధారణ వ్యక్తులకి సంభవం కాదు. అందుకనే ఆయన ఏ వరాలైతే కోరుకున్నాడో అవన్నీ వరాలు కూడా ఆయన ఇచ్చేసాడనమాట. మామూలుగా ఇలాంటి వరాలని పొందడం చాలా కష్టం. కానీ హిరణ్యకశిపుడి యొక్క కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అన్ని వరాలు బ్రహ్మదేవుడు ఇచ్చేశాడు ఆయనకి. శ్రీ బ్రహ్మోవాచ తాతే మే దుర్లభా పుంసాం యాన్ వృణీషే వరాన్ మమ తతాపి వితరామ్యంగ వరాన్ యద్యపి దుర్లభాన్. బ్రహ్మదేవుడు ఏమంటాడు, ఓ హిరణ్యకశిపు, ఏ వరాలైతే నువ్వు నన్ను అడిగావో అవి చాలా కష్టమైన వరాలు, దొరకడం నార్మల్గా ఎవరికైనా దొరకడం. కానీ నువ్వు నా పుత్రుడివి, నేను నీకు ఈ వరాలన్నీ కూడా సాధారణంగా ఇవి ఎవరికి ఇవ్వను, కానీ మీకు ఇస్తున్నాను. నేను ఈ వరాలన్నీ కూడా నీకు నేను ఇస్తున్నాను. సో భౌతిక ఈ వరాలు ఇవి అసలు యాక్చువల్లీ వరాలని చెప్పకూడదు. ఎందుకంటే ఈ వరాలు ఎన్ని బాగా ఎక్కువ వరాలు పెరిగిపోతే అదొక శాపంలాగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి తాత్పర్యంలో రాస్తున్నారు ప్రభుపాదుల వారు, మనం ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో సాధించాలంటే చాలా కష్టపడాలి.
ఎంతో కష్టపడ్డ తర్వాత, ఎంతో శ్రమించిన తర్వాత అది మనకి దొరుకుతుంది. మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం కోసం కూడా చాలా కష్టం. చాలా మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడాలి. ఏ ఐశ్వర్యాన్ని, సంపదను మనం దక్కించుకోవడానికి, పొందడానికి, సంపాదించడానికి కష్టపడాలి. మళ్ళీ దాన్ని రక్షించుకోవడానికి, మెయింటైన్ చేయడానికి కూడా కష్టపడాలి. సో, బ్రహ్మదేవుడు ఇక్కడ హిరణ్యకశిపుడికి చెప్పాడు, నేను నీకు వరాలైతే ఇస్తున్నాను, చాలా కష్టమైన వరాలు నీకు ఇస్తున్నాను. మామూలుగా అది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇంకా. కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి నీకు అన్ని వరాలు ఇస్తున్నాను. సో, ఇది చాలా కష్టమైన వరాలు దొరకడం. కాబట్టి ఇక్కడ ఒక శబ్దం ఉపయోగించారు, దుర్లభాన్ అని. అంటే మనము ఇటువంటి వరాల్ని గ్రహించకూడదు. ఏ వరాల ద్వారా మనము ప్రశాంతంగా సుఖాన్ని కూడా అనుభవించలేము. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు చూస్తాం అనమాట హిరణ్యకశిపుడి జీవితంలో ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క అర్థం. వరాలు ఎక్కువ దొరికితే ఇంకా సుఖాలు బాగా అనుభవించవచ్చు కదా, ప్రశాంతంగా ఎందుకు అనుభవించలేము అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడి లైఫ్లో మనం చూస్తాము. సో హిరణ్యకశిపుడి చాలా వరాలు దక్కించుకున్నాడు. దాని తర్వాత మరి ఏం జరిగింది, ఏం చేశాడు అనే విషయం మనం ఈరోజు చర్చించుకుంటాము. తతో జగామ భగవాన్ అమోఘానుగ్రహో విభు పూజితో సురవర్యేణ స్తూయమాన ప్రజేశ్వరై. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఎవరైతే ఇలా వరాలు ఇస్తూ ఉంటాడో, అందరికీ వరాలు ఇచ్చారో, ఏ వరాలు అయితే ఎప్పుడు విఫలమవో అటువంటి వరాలు, ఇంకా వరాలు ఇచ్చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా హిరణ్యక్షు చేత పూజించబడ్డ ఈ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ టైంలో మిగతా ఋషులు కూడా అలా ఆయన్ని ప్రశంసిస్తున్నారు బ్రహ్మదేవుడిని. సో బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఏం జరిగింది, ఏవం లబ్ధా వరో దైత్యో బిభ్రద్ధే మమయం వపుః భగవత్య కరోద్వేషం భ్రాతుర్వదం అనుస్మరన్. సో హిరణ్యకశిపుడు ఈ విధంగా బ్రహ్మదేవుడి నుంచి ఈ యొక్క అద్భుతమైన శరీరం, అవునా, గోల్డెన్ బాడీ లభించింది ఆయనకి. కానీ ఆయన ఇన్ని వరాలు లభించి అంత మంచి శరీరం లభించిన తర్వాత కూడా ఈ యొక్క విష్ణువు నా యొక్క తమ్ముడిని ఎలా చంపాడు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని విష్ణువు పట్ల ఎక్కువగా ఇంకా శత్రుభావాన్ని పెంచుకుంటున్నాడు. సో ఇక్కడ మనం చూద్దామంటే తర్వాత మరి ఏం జరుగుతుందో. 5వ శ్లోకం నుంచి 7వ శ్లోకం 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. స విజిత్యా దిశ సర్వ లోకాంశ్చత్రీన్ మహాసురః దేవాసురా మనుష్యేంద్ర గంధర్వా గరుడోరగాన్ సిద్ధచారణా విద్యాధ్రాన్ ఋషీన్ పితృపతీన్ మనూన్ యక్షరాక్షస పిశాచేశాన్ ప్రేతభూతాపతీనపి సర్వసత్తాపతీన్ జిత్వా వశం మానీయ విశ్వజిత్ జహార లోకపాలానాం స్థానాని సహ తేజస. హిరణ్యకశిపు ఈ విధంగా ఇంకా విశ్వాన్నంతా కూడా ఆక్రమించేశాడు. అన్ని లోకాల్ని, ముల్లోకాల్ని అంటే పైన స్వర్గలోకాలు, మర్త్యలోకం మరియు కింద పాతాళ లోకం వరకు అన్నిటినీ కూడా ఆయన ఆక్రమించేశాడు. ఈ విధంగా గంధర్వులు, గరుడులు, సర్పాలు, సిద్ధాలు, చరణాలు, విద్యాధరులు, ఋషులు, మునులు, యమరాజు, మనువులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, వాళ్ళందరూ భూతాలు, ప్రేతాలు అన్ని వాళ్ళ యొక్క అధిపతులతో సహా అన్ని గ్రహాలు, అన్ని లోకాల్ని ఆయన ఆక్రమించేశాడు. అక్కడ ఉన్న రాజులు కానీ పాలించే వ్యక్తులందరినీ కూడా ఓడించేశాడు. వాళ్ళందరినీ కూడా ఆయన నియంత్రణలో తెచ్చేసుకున్నాడు. ఈ విధంగా అన్ని లోకాలు కూడా ఈ బ్రహ్మాండంలో ఆయన నియంత్రణలోకి వచ్చేసి ఆయన శక్తి, సామర్థ్యం, ప్రభావంతో ఇలా హిరణ్యకశిపుడు అన్ని లోకాలని కూడా అందరినీ కూడా తన కంట్రోల్లో తెచ్చేసుకున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేస్తుంది అంటే అన్ని లోకాల్లో జీవరాశులు ఉన్నాయి. మన సైంటిస్టులు చెప్తారు మన
పృథ్వీ పైన తర్వాత తప్ప, మన పృథ్వీ తప్ప, మన భూమి మీద తప్ప, ఈ భూలోకం తప్ప ఇంకా వేరే ప్రపంచంలో, ఇంకా ఈ బ్రహ్మాండంలో, ఈ యొక్క విశ్వంలో ఎక్కడా కూడా ప్రాణము, జీవము లేదు అని. కానీ అది సరైన వాక్యాలు కాదు. మనం శాస్త్రాల నుంచి తెలుసుకోవచ్చు ప్రతి లోకంలో వివిధ రకమైన జీవరాశులు ఉన్నాయి అని. సో అందుకే మనం శాస్త్రాల నుంచి సరైన జ్ఞానాన్ని పొందవచ్చు అనమాట. దేవోద్యాన శ్రియాజుష్టం అధ్యాస్తే స్మ త్రిపిష్టపం మహేంద్ర భవనం సాక్షాన్ నిర్మితం విశ్వకర్మణ త్రైలోక్యలక్ష్మాయత్తనం అద్యువాస కిలార్ధిమత్. సో హిరణ్యకశిపుడు ఇప్పుడు అన్ని ఐశ్వర్యాలని పొందాడు, స్వర్గంలో ఇప్పుడు నివసిస్తున్నాడు. ఎక్కడైతే ఎంతో ప్రఖ్యాతి చెందిన నందనవనం ఉందో, ఏ నందనవనంలో అయితే దేవీ దేవతలు విహరిస్తారో, ఇప్పుడు ఆ నందనవనం ఉన్న స్వర్గంలో ఇంద్రుడు ఉండే భవనంలో ఇంద్రుడు ఎంతో మంచి, ఎంతో ఐశ్వర్యవంతమైన భవనం ఉంటుంది ఇంద్రుడిది. ఎందుకంటే స్వర్గాది రాజు కనుక, స్వర్గరాజు దేవరాజు ఇంద్రుడు కనుక ఆయన భవనంలోనే ఇప్పుడు నివసిస్తున్నాడు. ఏ భవనాన్నైతే విశ్వకర్ముడు విశ్వకర్ముడు నిర్మించాడు, ఇంకా అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే భవనం, లక్ష్మీదేవి స్వయంగా అక్కడ నివసిస్తుంది అనిపించేలా ఉందన్నమాట. అంత ఐశ్వర్యవంతంగా, అంత అందంగా ఉంటుందన్నమాట ఆ భవనం. సో ఇప్పుడు అక్కడ దాన్ని కూడా ఆక్రమించేశాడు, అక్కడ ఉంటున్నాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ చూసి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వర్ణన చూసి స్వర్గలోకము అంటే స్వర్గలోకాల్లో చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి, చాలా సంపద ఉంది, చాలా అందంగా ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా మనము వైదిక శాస్త్రాల నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మనము సైంటిస్టులు వారు నిర్మించిన టెలిస్కోప్లు వీటి ద్వారా ఏమి తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఎంత చూసి ట్రై చేసినా కానీ ఏం కనిపించట్లేదు వాళ్ళకి, అవునా? సో ఇలాంటివన్నీ మనము శాస్త్రాల నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ టెలిస్కోప్లు అవన్నీ తయారు చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు. మళ్ళీ మన కళ్ళు కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మనం కళ్ళు పర్ఫెక్ట్ కాదు, మన ఇన్స్ట్రుమెంట్స్ పర్ఫెక్ట్ కాదు, మనం చూసేది కూడా పర్ఫెక్ట్గా మనం చూడలేము అనమాట. అందుకనే మనము పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలనుకుంటే శాస్త్రాల్లోంచి తెలుసుకోవచ్చు. 9 నుంచి 12 శ్లోకాలు. నెక్స్ట్, యత్ర విద్రుమా సోపాన మహామార్కటా భువః యత్ర స్ఫాటిక కుడ్యాని వైఢూర్యస్తంభ పంక్తయ యత్ర చిత్ర వితానాని పద్మరాగాసనాని చ పయఫేన నిభాషయ్య ముక్తాదామ పరిచ్ఛదా కూజద్భిర్నూపురైర్దేవ్యః శబ్దయంత్యా ఇతస్తతః రత్నస్థాలీషు పశ్యంతి సుదతి సుందరం ముఖం తస్మిన్ మహేంద్ర భవనే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్ రేమే భివంద్యాంగ్రియుగస్సురాధిభిః ప్రతాపితైరూర్జిత చండ శాసనః. సో ఈ విధంగా ఇంద్రుడి యొక్క భవనంలో మెట్లు కూడా కొరలతో తయారు చేశారంట. తర్వాత ఫ్లోర్ వచ్చేసి ఎంతో ఎమరల్డ్స్తో తయారు చేశారంట. వాల్స్, గోడలు వచ్చేసి క్రిస్టల్తో, స్తంభాలు వచ్చి వైడూర్యంతో, ఈ విధంగా కనోపీస్, ఎంతో బ్యూటిఫుల్ కనోపీస్, ఇంకా అక్కడ ఉన్న సీట్స్, చైర్స్ అన్ని కూడా రూబీస్తో, సిల్క్ బెడ్డింగ్, ఇంకా ఈ విధంగా పర్ల్స్తో డెకరేషన్ ఉందన్నమాట. అంటే ఇంద్రుడి యొక్క భవనం ఎంత వైభవంగా ఉందనే విషయాన్ని వర్ణించారు. ఇంకా అక్కడున్న స్త్రీలు, ఆ ప్యాలెస్లో ఉన్న స్త్రీలందరూ కూడా, భవనంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళ పళ్ళన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి, వాళ్ళ ముఖాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి.
ఈ విధంగా వాళ్ళు అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కాళ్ళు గజ్జెలు ఎంతో మధురమైన శబ్దాన్ని చేస్తాయి. ఇంకా ఈ విధంగా వారు వారి యొక్క ప్రతిబింబాల్ని ఈ యొక్క వజ్రాల్లో చూసుకోగలుగుతారు. సో ఈ విధంగా ఇప్పుడు దేవతలు ఈ విధమైన భవనంలో నివసించేవారు. కానీ ఇప్పుడు దేవతలు ఈ హిరణ్యకశిపుడి యొక్క శాసనంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క కాళ్ళ ముందట వాళ్ళ తలలు వంచి జీవిస్తున్నారన్నమాట. సో ఏ కారణం లేకుండానే హిరణ్యకశిపుడు ఈ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వేధించడం, ఏ కారణం లేకుండానే తీవ్రంగా వారిని వేధిస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా హిరణ్యకశిపుడు ఇప్పుడు ఆ ఇంద్రభవనంలో ఉండి అందరినీ శాసిస్తున్నాడు, దేవతలందరినీ కూడా శాసిస్తున్నాడు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు యొక్క పరిపాలనలో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు అన్నమాట. ఈ విధంగా అన్ని చోట్ల కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. 13వ శ్లోకం. తమంగమత్తం మధునోరుగంధిన వివృత్త తామ్రాక్షమశేషదిష్ణ్యప ఉపాసతోపాయన పానిభిర్వినా త్రిభిస్తపో యోగ బలోచ సంపదం. ఓ రాజా, హిరణ్యకశిపు ఈ యొక్క ఎప్పుడు మందు తాగుతూ కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. తాగిన మత్తులో, కళ్ళు తిరిగే మత్తులో ఎప్పుడు తాగి ఉంటాడనమాట. ఆ విధంగా ఎందుకంటే ఆయన ఎంతో అయినా కానీ అలా ఎప్పుడు తాగి తిరుగుతూ కళ్ళు తిరుగుతూ మత్తులో ఉన్నా కానీ, ఎందుకంటే ఆయన ముందు ఎన్నో తపస్సులు చేసి ఎంతో శక్తి పొందాడు కనుక ఇలా ఇంత తాగి ఎప్పుడు ఉన్నా కానీ అన్ని దేవతలు ఒక్క బ్రహ్మ, శివ, విష్ణువు వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా అందరు దేవతలు ఆయన్నే పూజిస్తున్నారు, ఆయన్ని ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏం కావాలో రకరకాలన్నీ వాళ్ళ చేతులతో అందిస్తున్నారు. ఆయన తాగి మత్తులో ఉంటున్నాడు అన్నమాట. సో ఈ విధంగా లైఫ్ జీవిస్తున్నాడు అన్నమాట హిరణ్యకశిపుడు. జగుర్మహేంద్రాసనమోజసా స్థితం విశ్వావసుస్తుంబురురస్మదాదయః గంధర్వసిద్ధా ఋషయోస్తు వన్ముహుర్ విద్యాధరాశ్చాప్సరసశ్చ పాండవ. ఓ రాజా యుధిష్ఠిర, పాండు యొక్క పుత్ర, ఈ విధంగా ఆయన యొక్క స్వయం పర్సనల్ పవర్ అన్నమాట, శక్తి ద్వారా హిరణ్యకశిపుడు ఇంద్రుడి యొక్క సింహాసనం పైన కూర్చొని అన్ని లోకాల జీవరాశుల్ని శాసిస్తున్నాడు. ఇద్దరు గంధర్వులు విశ్వవసు ఇంకా తుంబురు ఇంకా మేమందరం విద్యాధరులం, అప్సరసులు, ఋషులు అందరూ కూడా ఆయనకి ప్రార్థనలు అర్పించుతున్నాము, ఆయన గుణగానం చేస్తున్నాము. సో ఇలా జరిగిందనమాట. నారదుని స్వయంగా చెప్తున్నాడు, ఇవన్నీ ఆయన ప్రత్యక్షంగా చూశాడు. అలాగనేసి నారదునేమి హిరణ్యకశిపుడికి అంటే అనుగతుడై ఉండట్లేదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి అలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా భక్తుల్ని కూడా ఇలా అసురులు అప్పుడప్పుడు నియంత్రిస్తారు, కంట్రోల్ చేస్తారు. సో ఈ భౌతిక ప్రపంచంలో అలా జరుగుతుంది అప్పుడప్పుడు. ఎంత గొప్పవారైనా సరే, ఎంత గొప్ప ఋషులైనా సరే, ఎంత గొప్ప భక్తులైనా సరే అప్పుడప్పుడు ఈ అసురుల చేతుల్లో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, వాళ్ళ యొక్క నియంత్రణలో ఉండాల్సి వస్తుంది అప్పుడప్పుడు. 15వ నంబర్ శ్లోకం. సయేవ వర్ణాశ్రమభిః క్రతుభిర్భూరి దక్షిణైః ఇజ్యమానో హవిర్భాగాన్ అగ్రహీత్స్వేన తేజస్సా. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏవైతే యజ్ఞాలలో అర్పిస్తారో అవన్నీ కూడా దేవతలకి ఇవ్వడం మానేసి హిరణ్యకశిపుడు సొంతంగా ఆయనే అన్ని స్వీకరించేశాడు. యజ్ఞంలో ఏం అర్పిస్తారో దేవతలకి అవన్నీ కూడా ఆయనే తీసేసుకుంటాడంట స్వయంగా. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు చేస్తున్నాడు అన్నమాట కార్యాలు. అకృష్టపచ్యా తస్యాసీత్ సప్తద్విపవతీ మహీ తత కామదుఘా గావో నానాశ్చర్యపదం నభః. ఇంకా
ఈ హిరణ్యకశిపుడికి భయపడి ఈ భూమి ఇక్కడ 7 ద్వీపాలున్నాయి. ఈ భూమి పొలం దున్నకుండానే పంటలు పండిపోతున్నాయంట, ధాన్యాలను ఇచ్చేస్తుందంట. అలాగే అంటే సురభి ఆవు ఎలా పాలిస్తుందో అలా ఇప్పుడు భూమి ఆధ్యాత్మిక లోకంలో సురభి ఆవు లేకపోతే ఈ హెవెన్స్లో స్వర్గంలో కామధూగ అనే ఆవు ఎలాగైతే పాలిస్తుందో అలా ఇక్కడ భూమి ఎంత అన్నం బియ్యం కావాలో, ఎంత తినే వస్తువులు కావాలో అన్నిటిని కూడా పొలం దున్నకుండానే, పొలం పనులు చేయకుండానే ఇచ్చేస్తుందంట. భయపడి. ఎవరికి భయపడి? హిరణ్యకశిపుడికి భయపడి. ఆవులు ఎంత పాలు కావాలంటే అంత పాలు ఇస్తున్నాయంట హిరణ్యకశిపుడికి భయపడి. ఈ విధంగా బయట ఆకాశం అన్నీ కూడా ఎంతో మంచిగా డెకరేట్ అయి ఉన్నాయంట. ఎందుకు? హిరణ్యకశిపుడికి భయపడి. సో హిరణ్యకశిపుడికి భయపడి అందరు పనులు అలా చేస్తున్నారు అన్నమాట పర్ఫెక్ట్గా. రత్నాకరాశ్చ రత్నౌఘాంస్ తత్పత్న్యశ్చోహురుర్మిభిః క్షారసీదుకృత శౌద్ర దధి క్షీరామృతోదక. ఈ విధంగా రకరకాల సముద్రాలు, ఏవైతే ఎన్నో అలలు ఉండే సముద్రాలు, ఇంకా వాటితో సంబంధించిన నదులు, ఇవన్నీ కూడా వాటిని ఇక్కడ సముద్రాలు, నదులు భార్యాభర్తలు పోల్చి చెప్పారు. సో ఇవి అన్నీ కూడా కావాల్సిన రత్నాలు, ఇంకా ముత్యాలు, ఇలా అన్నీ కూడా హిరణ్యకశిపుడి కోసం అందిస్తున్నాయి హిరణ్యకశిపుడికి. సో ఇలాంటి అన్ని సముద్రాలు, పాల సముద్రం అంటే ఒకటి ఉప్పునీటి సముద్రం నాకు తెలిసిందే ఈ లోకంలో ఉంది, ఉప్పునీటి సముద్రం. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ సముద్రం, వైన్ ఆల్కహాల్ సముద్రము, క్లారిఫైడ్ బటర్ అంటే ఘీ యొక్క సముద్రము, క్షీర సముద్రం అంటే పాల సముద్రము, ఇంకా పెరుగు సముద్రము, ఇంకా మంచినీటి సముద్రం, ఇలా రకరకాల సముద్రాలు ఉంటాయి. మనకు ఓన్లీ ఇక్కడ ఉప్పునీటి సముద్రం గురించే తెలుసు, కానీ మనము చదువుకున్నాం కదా 5వ స్కందంలో ఎన్నో రకరకాల సముద్రాలు ఉంటాయి ఈ విశ్వంలో. అన్ని సముద్రాల నుంచి మంచి మంచి వస్తువులు, మంచి మంచి ముత్యాలు, మంచి మంచి వజ్రాలు, అన్ని రకాల మందులు అన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా అన్నిటినీ అందజేస్తున్నాయి హిరణ్యకశిపుడికి. సో ఇవన్నీ ఎక్కడెక్కడ లోకంలో ఎలాంటి సముద్రాలు ఉన్నాయో అన్నీ కూడా మనకు శాస్త్రాల్లో వర్ణించారు. మన సైంటిస్టులకి ఇంకా ఇవన్నీ తెలియదు. ఎన్నోసార్లు ఇవి అసలు వేరే లోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా అలా చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ మట్టి, దుమ్ము, రాళ్ళు తప్ప ఏం లేవని చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు అనమాట. మరి చంద్రుడి నుంచి వచ్చే కాంతి, మనకు వెన్నెల ఎంత మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. అరే అలాంటి చంద్రుడి నుంచి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలియదు అనమాట. అంత దూరం ఉన్నాడు చంద్రుడు, ఇక్కడికి ఎలా మనకి ఎలా మంచి చంద్రకాంతిని అందిస్తున్నాడు, అది చెప్పలేరు అనమాట వాళ్ళు. అలా ఎన్నో విషయాలు మన సైంటిస్టులకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల నుంచి తెలుస్తాయి. ఎందుకంటే మనము ఈ శాస్త్రాలని ప్రమాణంగా స్వీకరిస్తున్నాము. ఈ యొక్క వ్యాసదేవులు ఇంకా శుకదేవ గోస్వామి గారు చెప్పిన విషయాల్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తున్నాము. వారి యొక్క ప్రమాణం, వారి యొక్క అథారిటీ ద్వారా మనము విశ్వంలో ఎక్కడ ఏముందనే విషయాలు కూడా మనము తెలుసుకోగలుగుతున్నాము, సరైన విషయాలు. ఓకే, 18వ శ్లోకం. శైలాద్రోణిభిరాక్రీడం సర్వర్తుషు గుణాంద్రుమాః దదార లోకపాలానాం ఏక ఏవ పృథగ్గుణాన్. ఈ యొక్క పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాల మధ్యలో ఉండే వ్యాలీస్, ఆ ప్లేసెస్లో అక్కడ హిరణ్యకశిపుడు తన ఆటలు ఆడుకోవడానికి విహరిస్తున్నాడు, అక్కడ ఆటలు ఆడుకుంటున్నాడు. వాటి ప్రభావంలో, ఈయన ప్రభావంలో, బై హూజ్ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఉన్న చెట్లు అన్నీ కూడా రకరకాల పువ్వుల్ని, రకరకాల పళ్ళని, ఫలాల్ని అన్ని ఋతువుల్లో హిరణ్యకశిపుడికి అందజేస్తున్నాయి. సో ఈ విధంగా లక్షణాలు ఉంటాయి కదా, 3 కార్యాలు. నీరు పోయడం అంటే నీరు పోయడం, ఇంకా గాలి ద్వారా నీరు ఎండిపోవడం,
ఇంకా మంట ద్వారా కాలిపోవడం, అంటే నీటి, వాయువు ఇంకా అగ్ని చేసే కార్యాలు ఇవన్నీ ఇంద్రుడు, వాయువు, అగ్ని వీళ్ళు ముగ్గురు దీన్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఒక్కడే అన్ని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఈ దేవతల నుంచి ఆ కంట్రోల్ తీసేసుకున్నాడు. సో ఇలా జలాల్ని, వాయువుని, అగ్నిని అన్నిటిని కూడా హిరణ్యకశిపుడు సొంతంగా కంట్రోల్ చేస్తున్నాడు. సైతం నిర్జిత కకు ఏకరాడ్ విషయాన్ ప్రియాన్ యతోపజసం భుంజానో నాత్రయత్ అజితేంద్రియ. ఈ విధంగా అన్ని 10 దిశాల్లో 10 దిక్కుల్లో మొత్తం కంట్రోల్ వచ్చేసింది హిరణ్యకశిపుకి. అన్ని రకాల విషయాల్ని, వస్తువుల్ని భోగిస్తున్నాడు. ఏం భోగించాలనుకుంటే భోగించుకుంటున్నాడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నాయి. ఏం భోగించాలంటే అది భోగించుకోవడం, ఎంత కావాలంటే అది భోగించవచ్చు. ఇప్పుడు ఇంత భోగించిన మొత్తం విశ్వం అంతా కూడా ఆయన నియంత్రణలో ఉన్న ఆయన మాత్రం అసంతుష్టికి గురయ్యాడు. ఎందుకు అంటే ఆయన తన ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఆయన ఇంద్రియాల యొక్క దాసుడైపోయాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చేసిన పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తి పొందగలం ఈజీగా. పాయింట్ ఏంటంటే, నేను చాలామంది ఏమనుకుంటారంటే నాకు భోగించడానికి అన్ని వస్తువులు దొరికిపోతే నేను సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అని. ఇప్పుడు హిరణ్యకశిపుడి దగ్గర అన్నీ దొరికిపోయాయి, మొత్తం విశ్వం దొరికిపోయింది. మొత్తం విశ్వం పైన నియంత్రణ. భోగించడానికి అన్ని దొరకడమే కాదు, ఆయన భోగిస్తున్నాడు కూడా. అన్ని భోగించినా కానీ అందరినీ కంట్రోల్, దేవతల్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తం ప్రకృతినే కంట్రోల్ చేస్తున్నాడు. అటువంటి హిరణ్యకశిపుడు అన్ని కంట్రోల్ చేసినా కానీ ఆయన సంతుష్టిని పొందలేకపోయాడు. ఎందుకు? ఆయన ఇవన్నీ కంట్రోల్ చేసి అలా అన్నిటిని భోగించి తన ఇంద్రియాలు, మనస్సుకి సంతుష్టిని, ఆనందాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఆయన ఇంద్రియాల యొక్క దాసుడైపోయాడు. మొత్తం విశ్వాన్ని జయించిన ఇంద్రియాల యొక్క దాసుడైపోయాడు. మీరు ఎంతకాలం వరకైతే ఇంద్రియాల యొక్క దాసత్వంలో ఉంటారో, ఇంద్రియాలకి దాసుడుగా ఉంటారో, అప్పటి వరకు మీరు ఆనందాన్ని, సంతుష్టిని జీవితంలో ఎప్పుడు అనుభవించలేరు. అది మనం హిరణ్యకశిపుడి యొక్క విషయం ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అందుకనే ఎందుకు అజితేంద్రియ, ఆయన ఇంద్రియాల్ని జయించలేదు కనుక ఆయన అసంతుష్టికి లోనవుతున్నాడు. సో అసలైన సంతుష్టి మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియాల్ని జయించినప్పుడు. ఇంద్రియాల్ని ఎలా జయించవచ్చు? ఋషికేన సేవనం భక్తి రుచ్యతే. మన ఋషిక్ అంటే ఇంద్రియాల యొక్క అసలైన స్వామి ఎవరు? కృష్ణుడు, ఋషికేశుడు. ఆయనకి ఎప్పుడైతే మనము సేవ చేసుకుంటామో, ఆయన ఇంద్రియాల్ని ఎప్పుడైతే సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం అసలైన సంతృప్తిని పొందగలం. ఇది విషయం అన్నమాట. సో మనం చాలా సింపుల్ అనమాట. మనకు భక్తి దీన్నే భక్తి అంటారు. భక్తి అంటే ఏంటి? ఏం లేదు, మనం కృష్ణుడి యొక్క ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనం కృష్ణుడి యొక్క ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తుంటే మనం సంతృష్టిని పొందవచ్చు. సో అందుకని మనం కృష్ణుడిని ఎలా సంతృప్తిపరుస్తున్నాం, మరి ఎలా తెలిసేది మనకి? కృష్ణుడు మన భక్తి ద్వారా సంతృష్టి. అందుకని యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు. మనం గురువుని సంతృష్టిపరిస్తే ఇప్పుడు కృష్ణుడు కూడా సంతృష్టి చెందుతాడనమాట. చాలా సింపుల్ అనమాట. సో ఈ విధంగా మనము ఇంద్రియాలని సొంతంగా సంతృష్టిపరచడానికి ప్రయత్నిస్తే ఎప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందలేము, సంతృష్టిగా ఉండలేము. ఒకవేళ విశ్వాన్ని జయించినా సరే. ఇదే ముఖ్యమైన లెసన్ అనమాట మనం నేర్చుకోవచ్చు హిరణ్యకశిపుడి నుంచి. ఏవం ఐశ్వర్య మత్తస్య ధృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః కాలో మహాన్ వ్యతీయాయ బ్రహ్మ శాపం ఉపేయుషః. హిరణ్యకశిపుడు ఇలా ఎంతో గర్వంతో, అహంకారంతో, అన్ని ఐశ్వర్యాల్లో ఎంతో కాలం గడిపాడు. ఇలా అన్ని రకాల నియమాల్ని, ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ, శాస్త్రాల్లో ఇచ్చిన శాస్త్రాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ, ఈ విధంగా, ఎందుకంటే ఆయన చతుష్కుమారుల ద్వారా శాపం పొంది ఉన్నాడు. తద్వారా
ఇప్పుడు ఆ శాపాన్ని అనుభవిస్తూ అసురుడిలా జీవిస్తున్నాడు. ఎంతో చాలా కాలం పాటు జీవించాడు ఇలా. ఇక్కడ మనకి శాస్త్రాల్ని ఉల్లంఘించి జీవించాడు చూసారా, అందుకనే సంతృష్టి పొందట్లేదు ఆయన. శాస్త్రాలు మనని నియంత్రించడానికే. శాస్త్ర అంటే మనను మన కార్యాలని నియంత్రించడానికి శాస్త్రాలు అంటే మనకు శాస్త్రాల్లో చెప్పారు ఈ కార్యాలు మీరు చేయాలి, ఈ కార్యాలు మీరు చేయకూడదు అని. అందుకే మనం శాస్త్రాల్లో ఏం చెప్పారో అదే కార్యాలు చేయాలన్నమాట. సో అప్పుడు మనం శాస్త్రాలని పాటిస్తున్నట్టు. ఓకే, సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. కానీ ఇప్పుడు ఇలా శాస్త్రాల్ని పాటించకపోతే మనకు భగవద్గీతలో చెప్పారు, యశాస్త్ర విధముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం అవాప్నోతి న సుఖం నా పరాం గతిం. మీరు శాస్త్రాన్ని ఉల్లంఘించేసి శాస్త్రాన్ని లెక్క చేయకుంటే ఇష్టం వచ్చినట్టు మీ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు కామకారతః, కామంతో నిండిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు భోగిస్తే ఎలాగైతే హిరణ్యకశిపుడు చేశాడో మీకు ఎప్పుడు కూడా నస సిద్ధిం ఆప్నోతి, ఏ సిద్ధి మీరు పొందలేరు, అసలు సుఖాన్ని పొందలేరు, పరంగతిని పొందలేరు. అవును. సో ఇంతకుముందు తపస్సు చేసి ఎన్నో పొందాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు, కానీ ఇప్పుడు ఆయన శాస్త్రాన్ని ఉల్లంఘించి జీవిస్తున్న కారణంగా ఇవన్నీ కూడా కోల్పోతాడు, నశించిపోతాడు. ఆ విషయాన్ని మనం తర్వాత చూస్తాం హిరణ్యకశిపుడి జీవితంలో. అందుకనే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి, నేను చేయవలసిన కార్యాలు ఏమిటి, అర్థం చేసుకునేది ఎలా, శాస్త్రాల్లోంచి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హుసి. సో ఇక్కడ అందుకే రాశారంట, శాస్త్రాల్లో చెప్పారు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, కార్యం ఏమి చేయాలి ఏం చేయకూడదు. ఇలా అక్కడ ఇచ్చారు నియమాలు, ఏం పాటించాలి ఏం పాటించకూడదు అన్నీ ఇచ్చారు. తద్వారా మీరు మెల్లిమెల్లిగా కర్మ కర్తుమిహార్హసి, మెల్లిమెల్లిగా మీరు ఈ కర్మలు చేసి ఉన్నతి పొందవచ్చు. సో అందుకనే మనము శాస్త్రాల్ని అనుసరించాలి. ఇప్పుడు ఆయన ఉల్లంఘించాడు హిరణ్యకశిపుడు. తస్యోగ్ర దండ సంవిఘ్న సర్వే లోకా సపాలక అన్యత్రాలబ్ధ శరణా శరణం యయురచ్యుతం. సో ఈ విధంగా అన్ని లోకాల యొక్క లోకపాలకులు ఈ యొక్క హిరణ్యకశిపుడి యొక్క శాసనలో ఆయన ఎలా అయితే వాళ్ళని హింసిస్తున్నాడో అది భరించలేక దుఃఖంలో మునిగిపోయారు. ఎంతో భయపడుతూ ఎంతో విచలితమైపోయి ఇంకా ఏ గతి లేక ఎక్కడ వాళ్ళకి ఆశ్రయంగా దొరకట్లేదు. అప్పుడు ఫైనల్గా వాళ్ళు భగవంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి శరణాగతులైపోయారు. సో విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు శరణాగతులైపోతారు, ఆయన్ని ప్రార్థించుకుంటున్నారు విష్ణువుని. తస్మై నమోస్తు కాస్తాయై యత్రాత్మా హరిరీశ్వర యద్గత్వా న నివర్తంతే శాంతా సన్యాసినో మలాః ఇతి తే సంయతాత్మానః సమాహితధియో మలాః ఉపతస్తుర్రిషికేశం వినిద్ర వాయుభోజనా. సో వాళ్ళందరూ వెళ్ళి మనము ఏ దిక్కులో అయితే ఆ భగవంతుడు ఉన్నాడో ఆ దిక్కులో మనం అందరం కూడా ఇప్పుడు మన ప్రణామాలు అర్పించుకుందామంట. ఎక్కడైతే శుద్ధ ఆత్మలు ఈ యొక్క సన్యాసం తీసుకున్న తర్వాత సాధువులు వీళ్ళందరూ ఎక్కడికైతే వెళ్తారో, ఏ స్థానానికి వెళ్ళి తిరిగి రారో, యద్గత్వా నివర్తంతే, ఆ ధామం ఎక్కడైతే ఆ భగవంతుడు నివసిస్తున్నాడో ఆ భగవంతుడు ఆ దిక్కున నేను ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ స్లీప్, నిద్ర లేకుండా మన యొక్క మనస్సుని సంపూర్ణంగా నియంత్రించుకొని ఇప్పుడు శ్వాసతో మాత్రమే బతుకుతూ ఇక్కడ అంటే ఇలా ఒక విధంగా చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క దేవతలందరూ కూడా ఈ యొక్క రిషికేశుడిని, అవునా, ఉపసస్తుర్ రిషికేశం, ఈ రిషికేశుడి పైన ధ్యానం చేసుకుంటున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు
10 దిక్కుల ఆక్రమించేశాడు, అన్ని దిక్కులా శాసిస్తున్నాడు, అందరినీ అన్ని దిక్కులా నియంత్రిస్తున్నాడు. ఆయన ప్రభావం ప్రతి చోట ఉంది. మరి ఏ చోట భగవంతుడు ఉన్నాడు? ఏ చోటైతే భగవంతుడు ఉన్నాడో ఆ చోట, అంటే ఆయన ధామంలో, ఎక్కడైతే ఆయన ధామమో, ఎక్కడైతే నేను లీలలు చేస్తాడో, ఆయన లీలాస్థలి, ఆ ప్లేసెస్లో మాత్రం హిరణ్యకశిపుడి యొక్క ప్రభావం లేదు. ఇది భగవంతుడి యొక్క ధామం యొక్క మహిమ. భగవంతుడి ధామంలో ఏ అసురుడి యొక్క ప్రభావం పనిచేయదన్నమాట. సో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లేదన్నమాట. అందుకనే అందుకని భగవంతుడి యొక్క లీలాస్థలి ధామాలు ఏవైతే ఉంటాయో, మనకు ఈ భూమి మీద కూడా అలాంటి ధామాలు ఉన్నాయి. బృందావనం, అయోధ్య, ఇలా ఎన్నో ధామాలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ ధామాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడ కలియుగము లేకపోతే ఈ అసురుల యొక్క ప్రభావం ఉండదు. అక్కడ ఎవరైనా ఇటువంటి ధామాన్ని ఆశ్రయిస్తే, అక్కడ భగవంతుడిని ఆరాధిస్తే, అది ఎంతో సులువుగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధిస్తాడు. ముఖ్య రూపంలో విషయం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు కూడా మీరు బృందావనంకి వెళ్ళి ఈ యొక్క అనుభూతిని పొందవచ్చు. ఎంతో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు తాత్పర్యంలో రాశారనమాట. సో ఈ ఉద్దేశంతోనే మనము భగవద్ధామాన్లోకి, అంటే బృందావనం కానీ, మాయాపూర్ కానీ, ఇలా జగన్నాథ్పురి కానీ, అయోధ్య కానీ, ఇలా ఏ భగవంతుడి లీలాస్థలాల్ని మనం దర్శించుకోవాలి. ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మనం భగవంతుడికి సరిగ్గా భక్తి చేసుకోవాలి, ఆరాధించుకోవాలి. అప్పుడు మనం ఎంతో త్వరగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధిస్తాం. 24వ శ్లోకం. తేషామావిరభూద్వాణి అరూపమేఘనిశ్వనా సన్నాదయంతి కకుభః సాధూనామభయంకరీ. అప్పుడు ఆ సమయంలో ఒక దివ్యమైన వాణి వినిపించింది. వాళ్ళు ఇప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోలేకపోతున్నాడు వారి యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా, కళ్ళ ద్వారా. కానీ ఒక వాణి వినిపించింది, సౌండ్ వినిపించింది. అది మేఘాలు గర్జించేంత గంభీరమైన శబ్దం. ఆ శబ్దము ద్వారా వాళ్ళకి ఎంతో ఉత్సాహం లభించింది, భయం అనేది కూడా వెళ్ళిపోయిందంట. అటువంటి దివ్యమైన శబ్దాన్ని ఇప్పుడు విన్నారు ఎవరు? దేవతలు. సో ఆ శబ్దం, ఆ దివ్యమైన వాణి ఏం చెప్పింది? ఆకాశవాణి ఏం చెప్పింది? మా భైష్ట విభూద శ్రేష్ట సర్వేషాం భద్రమస్తు వః మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే. నెక్స్ట్ 26వ శ్లోకం. జ్ఞాతం ఏతస్య దౌరత్మ్యం దైతేయాపసదస్య యత్ తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ ప్రతీక్షత. ఆ దివ్యవాణి ఏం చెప్తుందంటే, భగవంతుడి నుంచి వచ్చిన దివ్యవాణి, ఓ దేవతలారా, మీరేమి భయపడకండి, మీ అందరికీ శుభం కలుగుగాక. ఎందుకంటే మీరందరూ కూడా నా భక్తులు కాబట్టి, మీరందరూ కూడా నా భక్తులు అవ్వండి. ఎలా? నా యొక్క ఈ యొక్క లీలల్ని శ్రవణం చేసి, కీర్తన చేసి, జపము చేసి, నా గురించి ఇలా ప్రార్థనలు అర్పించి, తద్వారా మీరు నా భక్తులు కాండి. తద్వారా మీ అందరికీ, అన్ని జీవరాశులకి మేలు జరుగుతుంది. ఈ హిరణ్యకశిపుడు చేసే కార్యాలన్నీ నాకు తెలుసు. వీటన్నిటిని నేను తొందరలోనే నిలిపివేయబోతున్నాను. అప్పటి వరకు ఓపికతో ఉండండి. సో కాసేపు ఓపిక పట్టండి, నాకు అన్నీ తెలుసు, హిరణ్యకశిపుడిని నేను తొందరలోనే ఫినిష్ చేస్తాననేసి భగవంతుడు ఒక ఆశ్వాసన ఇచ్చాడు. కానీ మీరేం చేయాలి? అప్పటి వరకు శ్రవణం, కీర్తనం, ఇది ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఏంటి? శ్రవణం, కీర్తనం చేస్తూ వెయిట్ చేయండి, అంతే. పేషెంట్గా వెయిట్ చేయండి.
ఓపికతో ఉండండి. అప్పటి వరకు శ్రవణం కీర్తనం ఉండి అందులో మగ్నం అయిపోయింది. అంత మీకు మేలే జరుగుతుంది. సమయం అవగానే నేను అతన్ని ఫినిష్ చేస్తాను. సో ఇదనమాట. ఇక్కడ భగవంతుడిని మనము శ్రవణం కీర్తనం ద్వారా ఎప్పుడు మనం భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండొచ్చు. చూడండి, భగవంతుడి యొక్క నామము, గుణ, రూప, లీల, మహిమ భగవంతుడు అంత అభిన్నము. అంటే మీరు భగవంతుడిని చూడడం ద్వారా మీకు లభించే భగవంతుడి సాంగత్యము, మీరు వినడం ద్వారా భగవంతుడి లీల, భగవంతుడి లీలను చెప్పడం ద్వారా, భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం ద్వారా, భగవంతుడి నామాన్ని శ్రవణం చేయడం ద్వారా, భగవంతుడి యొక్క మహిమల్ని గానం చేయడం ద్వారా, వినడం ద్వారా అదే లాభాన్ని పొందవచ్చు. సో అలా భగవంతుడి యొక్క సాంగత్యం ద్వారా మనం ఆనందాన్ని, సంతుష్టిని పొందవచ్చు, భయం నుంచి ముక్తులం అవ్వవచ్చు. సో అందుకనే ఇలా భగవంతుడి గుణమహిమల్ని ఏవైతే మనం గానం చేస్తామో దాన్నే కీర్తన అంటారు. ఓకే, భగవంతుడిని కీర్తించాం, దాన్ని కీర్తన అంటారు. సో మనం అందుకనే శ్రవణం, వినడం, కీర్తన ఈ రెండు చేయాలన్నమాట. ఈ రెండు చేస్తే మనము ఆనందంగా ఉంటాము, సంతృష్టితో ఉంటాము. భగవంతుడు అదే చెప్పాడు ఇక్కడ దేవతలకి. మీరు అది చేయండి, కంటిన్యూ చేయండి, మీరు భక్తులు అవ్వండి సరిగ్గా. అప్పుడు భయం ఉండదు మీకు. అంటే ఇప్పుడు భయపడుతున్నారు కదా, అంటే భక్తులు ఎప్పుడు భయపడరు. అభయ చరణార విందరే అంటే దేవతలు భక్తులే, కానీ ఇంకా శుద్ధ భక్తులు అవ్వాలి అంటే సంపూర్ణంగా మీరు శ్రవణం కీర్తనం చేసి బాగా మంచి భక్తులు అవ్వండి. భయం వెళ్ళిపోతుంది, ఆనందంగా ఉంటారు. ఓపిక పట్టండి. ఆ హిరణ్యకశిపుడు తొందరలోనే నేను ఆయన పని చూస్తాను. ఇలా చెప్పాడు అనమాట దేవతలకి భగవంతుడు. ఇంకెవరైతే ప్రార్థించుకుంటారో వాళ్ళందరికీ, యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషః సవాషు వినశ్యతి. ఈ విధంగా ఎప్పుడైతే ఎవరో ఒకరు దేవతల పట్ల అసూయ పొందుతారో, ఎన్వియస్ అయిపోతారో, ఎందుకంటే దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు, అవునా, వేదాల యొక్క ప్రతినిధులు, విచ్ గివ్ ఆల్ నాలెడ్జ్. when one is envious of demigods who represent the supreme personality of Godhead, ఇలా ఎవరైనా దేవతల పట్ల అసూయ పొందితే, వేదాల పట్ల అసూయ పొందితే, ఏ వేదాలు అయితే అంత జ్ఞానాన్ని ఇస్తాయో, ఆవుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, వైష్ణవుల పట్ల, ధర్మం పట్ల, భగవంతుడు చెప్పిన నా పట్ల ఎవరైనా ఇలాంటి అసూయని, శత్రుభావనని పెంపొందించుకుంటే అప్పుడు అతని సంస్కృతి, సమాజము అన్నీ కూడా వినాశనానికి గురవుతాయి. సవా ఆశు వినశ్యతి, తొందరలోనే, ఎక్కువ టైం పట్టదు. సో మీరు వినాశనం కొని తెచ్చుకుంటున్నారనమాట. ఒకవేళ మీరు భగవంతుణ్ణి కానీ, దేవతల్ని కానీ, వేదాల్ని కానీ, ఆవుల్ని కానీ, బ్రాహ్మణుల్ని కానీ, వైష్ణవుల్ని కానీ, ధర్మాన్ని కానీ మీరు వాటికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తే, వాటిని ఉల్లంఘిస్తే, లేకపోతే అలా వాటి పట్ల శత్రుభావన, అసూయ పెంపొందించుకుంటే చాలు, మీరు వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే అని భగవంతుడు అంటున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? మరి ఎప్పుడు మరి సరే ఫినిష్ అయిపోతాడు హిరణ్యకశిపుడు, కానీ ఎప్పుడు అది కూడా చెప్పేస్తున్నాడు భగవంతుడు. ఎప్పటి వరకు మీరు ఓపిక పట్టాలో. నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృహ్యేద్ ధనిష్యేపి వరోర్చితం. ఎప్పుడైతే హిరణ్యకశిపు మహాభక్తుడైన ప్రహ్లాదుడు తన సొంత కొడుకునే ఏ రోజైతే హింసించడం మొదలు పెడతాడో, ఏ మహాభక్తుడైన ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఉండి ఏ శత్రువు లేని ఆ వ్యక్తిని ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నిస్తాడో, ఆ సమయంలో నేను హిరణ్యకశిపుడిని చంపేస్తాను. బ్రహ్మదేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా సరే అయినా కానీ నేను హిరణ్యకశిపుడిని చంపేస్తాను ఆ సమయంలో. సో ఈ విధంగా ఆశ్వాసన ఇచ్చాడు అనమాట భగవంతుడు. బ్రహ్మదేవుడు ఇచ్చాడు కదా, మరి ఇన్ని వరాలు ఎలా అంటే మీరు దాని గురించి కంగారు పడకండి. ఒక్కసారి ప్రహ్లాదుడి పైన అటాక్ చేయనివ్వండి, నేను ఫినిష్ చేస్తాను. సో భగవంతుడు ఏదైనా సహిస్తాడు, కానీ వైష్ణవులని ఎవరైనా చంపడానికి ప్రయత్నిస్తే భగవంతుడు సహించడు.
వైష్ణవుల్ని, భక్తుల్ని హింసిస్తే, వారి పట్ల అపరాధాలు చేస్తే వారిని సహించడు. అందుకనే అన్ని పాపాల కన్నా అన్నిటికన్నా పెద్దది ఏంటంటే వైష్ణవ అపరాధం. ఇది అన్నిటికన్నా తీవ్రమైన అపరాధం. దీన్ని చైతన్య మహాప్రభులు ఒక మ్యాడ్ ఎలిఫెంట్ ఆఫెన్స్ అంటారు. మ్యాడ్ ఎలిఫెంట్ అంటే మొత్తం పిచ్చెక్కిన ఏనుగు ఉంటుంది కదా, పిచ్చి ఏనుగు. అది మంచి నందనవనంలోకి వెళ్ళి ఆ నందనవనాన్ని అంతా నాశనం చేసేస్తుంది. పిచ్చిది కదా, మెంటల్ కదా. సో అలాగే ఈ వైష్ణవ అపరాధం అనేది మన యొక్క ఈ భక్తి లతాన్ని నాశనం చేస్తుంది. మనం భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళలేము వైష్ణవ అపరాధం చేస్తే. అందుకే ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా తీవ్రమైన అపరాధం అన్నమాట. అందుకే మనము ఇలా ఒకవేళ వైష్ణవులతో దుర్వ్యవహారం చేస్తే, వారిని హింసిస్తే, వారి పట్ల అపరాధం చేస్తే భగవంతుడు కూడా క్షమించడు, భగవంతుడు కూడా సహించడు అన్నమాట. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ అపరాధం నుంచి. వైష్ణవ అపరాధం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడే మనం భక్తిలో ముందుకి సునాయాసంగా వెళ్ళగలం. సో భక్తి అనేది చాలా ఈజీ, కానీ జాగ్రత్త పడాల్సి ఉన్నాయి, కొన్ని అపరాధాలు చేయకుండా ఉండాలి. సో ఈ విధంగా డివోటీ డస్ నాట్ క్రియేట్ ఎనిమిటీ విత్ ఎనిమీ. ఒక భక్తుడు ఎప్పుడు కూడా ఇంకొకరితో శత్రుత్వాన్ని సృష్టించుకోడు. కానీ ఒకవేళ ఎవరైనా ఆ భక్తుడిని తన శత్రువుగా భావించారనుకోండి, ఇప్పుడు ఇక్కడ హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు, ఈ ప్రహ్లాదుడు నా శత్రువు అని అనుకుంటున్నాడు. అలా అనుకుంటే చాలు, ముందే చెప్పారు కదా, వాళ్ళని భగవంతుడు చంపేస్తాడు. వాళ్ళకు ఎన్ని వరాలు ఉన్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఎంత సంపద ఉన్నా సరే, ఎంత శక్తి ఉన్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, ఎంత పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధం ఉన్నా సరే, ఎవ్వరు ఏ వరాలు, ఏ సంపద, ఏ శక్తి వారిని రక్షించలేదు భగవంతుడి నుంచి. దానికి సాక్ష్యం ప్రహ్లాద మహారాజు యొక్క కథ. సో ఈ హిరణ్యకశిపుడి నుంచి మనం అదే నేర్చుకోవచ్చు. ఇన్ని వరాలు పొందిన ఎన్నో అరాచకాలు చేశాడు, కానీ అన్నిటికన్నా పెద్ద అరాచకం, అన్నిటికన్నా పెద్ద అపరాధం ఏంటి? ఒక శుద్ధ భక్తుడిని చంపడానికి ప్రయత్నించడం. ఇది అన్నిటికన్నా పెద్ద అపరాధం. ఎన్నో అపరాధాలు చేసినా భగవంతుడు ఓకే సహిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధ భక్తుడిని చంపడానికి ప్రయత్నిస్తాడో భగవంతుడు దాన్ని సహించడు. ఆ వ్యక్తి వినాశనానికి గురవ్వాల్సిందే. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. సో ఈరోజు లాస్ట్ శ్లోకం చూద్దామంట. నారద ఉవాచ, శ్రీ నారద ఉవాచ ఇత్యుక్తాలోక గురుణా తం ప్రణమ్య దివౌకసః న్యవర్తంతాగతోద్వేగా మేనిరేచాసురం హతం. నారదుని ఏమంటానంటే, ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు విశ్వ గురువు అయిన భగవంతుడు అందరికీ గురువు అయిన ఈ విధంగా అందరికీ దేవతలందరికీ ఆశ్వాసన ఇచ్చాడు. ఎవరైతే స్వర్గలోకాల్లో ఉండే దేవతలందరికీ, వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని నిశ్చింతగా ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడి పట్ల ఏమాత్రం భయం అనేది తొలగిపోయింది వాళ్ళ హృదయాల్లో. ఇప్పుడు తిరిగి వాళ్ళ యొక్క లోకాలకి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నారు, ఇంకా హిరణ్యకశిపుడు చచ్చినట్టే, అంటే ఈరోజు కాదు చావబోతున్నాడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి తెలియదు అసలు బ్రహ్మదేవుడు ఇన్ని వరాలు ఇచ్చేశాడు, హిరణ్యకశిపుడు ఎవరు ఆపలేకపోతున్నారు, సో ఇలా అని. సో ఇప్పుడు ఆ బెంగ, ఆ కంగారు, ఆ టెన్షన్ నుంచి వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిందనమాట. భగవంతుడి యొక్క శబ్దాలు వాణి ద్వారా వాళ్ళకి ఆశ్వాసం లభించింది. వాళ్ళు కాన్ఫిడెంట్గా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. సో మరి దీని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది మరి అనే విషయాలు మనం ఇంకా ఏం చెప్తాడు నారదముని యుధిష్ఠిర మహారాజుకి, ఆ విషయాలన్నీ కూడా మనం తర్వాత రేపు చర్చించుకుందామంట. ప్రహ్లాదు మహారాజు యొక్క దివ్య గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేద గౌరభక్త వృందికి జై, నితాయ గౌర్ సితనాథ్ ప్రేమానంది హరి హరి బోల్.